హలో, వెల్కమ్ టు గర్ల్ స్మార్ట్ కుకింగ్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటాయి, క్రిప్సీగా, స్మూత్గా బాగా ఉంటాయి. సాధారణంగా మనం బయట సూపర్ మార్కెట్లో కొంటూ ఉంటాం. కేజీ 150, 160 ఆ మధ్యలో. మనం కేవలం 30 రూపాయలు, 40 రూపాయలతో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. క్రిప్సీగా చాలా బాగా స్మూత్గా ఉంటాయి. దీనికి కావలసినవి ఉల్లగడ్డ, కార్న్ఫ్లవర్, స్పైసెస్ అంటే కారం పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి. ఉల్లగడ్డను చిన్న చిన్న ముక్కలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కోసుకోవాలి. పొట్టు తీసి వాటిని బాగా కాగుతున్న నీటిలో ఉప్పు వేసి 1 నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లేదంటే 40% ఉడకాలి. అంతకన్నా ఎక్కువ ఉడకరాదు. ఆ తర్వాత నీటిలో నుండి తీసివేసి చల్లని నీటిలో కడగాలి. కడిగిన తర్వాత చల్లటి ఫ్రిడ్జ్ నీళ్ళలో వేసి 1 నిమిషం పాటు పెట్టాలి. ఆ తర్వాత వాటిని తీసివేసి గుడ్డతో కానీ టిష్యూ పేపర్తో కానీ శుభ్రంగా తుడిచివేయాలి. తుడిచి 10 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తర్వాత ఒక పాత్రలో వేసి దానిలో కొద్దిగా కార్న్ఫ్లవర్ వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు వేసాము కాబట్టి ఓన్లీ కార్న్ఫ్లవర్ మాత్రమే వేయాలి, మైదా పిండి వేయరాదు. కార్న్ఫ్లవర్ వేసి బాగా అన్నిటికీ అంటే విధంగా కలపాలి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత బాగా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేయాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందంటే తక్కువ మంటలో ఉండాలి. ఇది మొత్తం వచ్చి నూనెలో ఫ్రై అయ్యేది 5 నుండి 6 నిమిషాల పాటు పడుతుంది. వేసిన వెంటనే మనం గంటతో కలపకూడదు, మొదలైన 1 నిమిషం పాటు అలాగే ఉంచేయండి. 1 నిమిషం తర్వాత మెల్లగా కలపాలి. ఈ ఫ్రై అయ్యే ప్రాసెస్ మొత్తం వచ్చేసింది 4 నుండి 5 నిమిషాలు పడుతుంది. ఈ 1 నిమిషంతో పట్టి 6 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యాలి. 6 నిమిషాల పాటు తీసివేసి
దానిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, మీ ఇష్టం, గరం మసాలా పొడి కూడా వేయచ్చు. వేసి బాగా కలుపుకోవాలి. ఇంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైడ్ రెడీ అయినది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.